ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? అది ఎక్కడ రేవంత్ రెడ్డి ఎందుకే ఏమైంది? అయ్యో ముఖ్యమంత్రి కదా ఎందుకు ముఖ్యమంత్రి అయితే జైలు తిడితే తిట్టొద్దు కదా. సంతోషంగా మమ్మల్ని చేసినందుకు మమ్మల్ని ఆగం చేసినందుకు. నీళ్ళయ్యా నీళ్ళు వ్యవసాయం నాటబెట్టుకుంటే నీళ్ళు లేవా అంతే ఎండిపాయ ఏలా చెప్పాయని చేసి అది ఆ నీళ్ళు వదిలి అక్కడ వదిలే ఇక్కడ మేము బ్రహ్మాండం కట్టిస్తా బ్రహ్మాండం చేస్తా అని నీళ్ళు కిందికి వదిలే అది కట్టడానికి పోలేదా ఈ రైతుల కాడ నీళ్ళు అందుకే మరి దేనికి కోపం రాదు మరి ఎందుకు రాదు కోపం. పథకాలు ఏమైనా వస్తున్నాయని ఏ పథకాలు ఇచ్చినా కూడా చేసుకున్న పనులన్నా నాడబెట్టుకున్న దానికాడ లేవా నీళ్ళు అవి ఇచ్చినాడు ఇచ్చే కానీ ఈ కోర్సులు నీళ్ళనే ఏడా అంత ఆగం చేసే అంత ఆగం ఉండదా? గతంలో వచ్చినాయన కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు నీళ్ళు రావట్లే. ఇప్పుడు తాగునీరు కూడా లేవు. ఈసారి నీళ్ళు ఇవ్వకపోతే తాగునీరు కూడా లేవు. గోస అయిద్దిగా చెర్ల నీళ్ళుంటే మనకు తాగునీరు వస్తాయి, బోర్లో ఊరుతాయి కదా. అది ఇప్పుడు అది ఎండిపోయింది, అది ఎండిపోద్ది ఇక. చాలా మస్తు ఇబ్బంది అవుతుంది. యాసంగి పంట పూర్తయిపోయింది. రైతులందరూ కూడా వరి కోసుకొని ఐకేపీ సెంటర్లో పోసుకుంటా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏంటనే పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు బాబాయ్? నా పేరు రంగారెడ్డి. ఏ ఊరే? చిన్నపడిచాల, సోల్పురం. చిన్నపడిచాల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎంత పండించినాయి ఈసారి? ఎన్ని ఎకరాలు? ఎకరానికి 3 పుట్లు వెళ్తాయి. ఎకరానికి 3 పుట్ల. ఎందుకు తక్కువ వెళ్తున్నాయి ఈసారి? నల్ల పొలం ఎండిపోయిందా? ఎంత ఎండిపోయింది? ఎకరన్నర అసలు పోయింది. ఎందుకు? నీళ్ళు లేక ఎండిపోయిందా? ఎంత నష్టం వచ్చింది ఒకవేళ దానికి? కలుపు గుళ్ళు మసాలా దిక్కుపిండి నష్టం వస్తుంది. అన్ని నష్టమేనా? ఇలా పోసినావు నువ్వు ఐకేపీలో? ఇళ్ళనే పోసినావు. ఎట్లుంది మరి ఇక్కడ ప్రభుత్వం రేట్ ఎంత కట్టిస్తుంది? 23, 20 కట్టిస్తుందా? మరి గిట్టుబాటు కలుగుతుంది దాంతో మీకు రైతులకి? కలగదా? ఎందుకే? ఇక మిషన్ కూళ్ళు కలుపు కూళ్ళు ఏడండా పోసినాయి ఇట్లా ఒడ్లు పట్టినాయి అన్నీ ఆడబెడతాయి. పట్టుడు ఉండొద్దు. ఇప్పుడు ట్రాక్టర్ మిషన్ వచ్చి పడితే ఆయనకు గంటకు 1000 రూపాయలు. 7 మంది కూలీలో పెట్టాలి. కూలీలోనికి ఒక్కొక్కరికి 800 పట్టిన 3000. బోనస్ 500 ఇస్తానడు కానీ సాంబోడ్లకు ఇస్తానడు, దొడ్డోడ్లకు లేదు. దొడ్డోడ్లకి మరి అప్పుడు చెప్పలేగా ఎన్నికలప్పుడు? చెప్పలే. అప్పుడు సన్నోడ్లకి దొడ్డోడ్లకి అని చెప్పలేదు. సన్నోడ్లకి అంటారు. సన్నోడ్లకి అప్పుడు కూడా సన్నోడ్లకే ఇచ్చాడు. అప్పుడు సన్నోడ్లకి ఇచ్చారు. దొడ్డోడ్ల రైతుల పరిస్థితి ఏంది? ఇక రైతుల పరిస్థితి ఏంది? గయ్యే మార్కెట్ రేట్ కన్నా నేను ఎక్కువ పెడుతున్నా అంట. అంతేనా? మార్కెట్ 18,50 పోతున్నాయి. ఇక్కడ 23, 20. దీనికి ఒకవేళ దొడ్డోట్లకు పెడితే మీకు కొంచెం న్యాయం జరుగుతుందా? ఇప్పుడు 2200 పెట్టినా కూడా 500 బోనస్ అంటే మీకు 2700 వరకు పడుతుంది. అప్పుడు బెటరే కదా. మరి ప్రభుత్వం కూలి ఇచ్చినట్టు ఈ పడ్డా ఆయన పోనీ రైతులకు ఇస్తాను హామీలు, రైతు భరోసా 5,000, 6,000 పడ్డోని పడ్డే పన్నుని వాళ్ళే. అంతేనా? 3 ఎకరాల వరకు పడ్డాయి. ఇక తదిమే వాళ్ళేదా? ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు వేయలే మరి? ఇక మనకి ఇయ్యలేదంటే మనం ఏమని అడుగుతాం? రైతు మీద అడిగితే పడతాయి అంటారు. పడతాయి అని అంటారు. ఇప్పుడు వరకైతే 3 ఎకరాల తర్వాత పర్లేదు. అప్పుడు గతంలో ఇట్లా ఉండేనా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడుతున్నా? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరానికి 5,000 5 డబ్బులు వేసిండు. రైతు బంధు మంచిగానే పడ్డాయి.